నల్గొండ జిల్లా సాగర్ హిల్ కాలనీలో వెంకట నర్సయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. నల్గొండ జిల్లాలో రెండో రోజు షర్మిల పరామర్శ యాత్ర ప్రారంభమైంది. ఈ రోజు నాగార్జున నియోజకవర్గంలోని 3 కుటుంబాలను పరామర్శిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం పెద్ద ఊర మండలం హిల్ కాలనీలోని నాగార్జున సాగర్ లోని హిల్ కాలనీలోని వెంకట నరసయ్య కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. వెంకట నరసయ్యకు అమితమైన అభిమానం వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఈయన ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ ఈయన యూనియన్ నాయకుడిగా రాజశేఖర రెడ్డి మీద అమితమైన అభిమానంతో ఉండేవాడు. అయితే రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత అంటే ఇక్కడ లేరు అనే వార్త తెలిసిన తర్వాత ఇక్కడ నాగార్జున సాగర్ లో ఉద్యోగులు ఇక్కడ ఉన్న అభిమానులు సంతాప సభ నిర్వహించారు. ఆ సంతాప సభకు హాజరైన వెంకట నరసయ్య అక్కడే అంటే మాకు అన్ని రకాలుగా పేద ప్రజలకు అండగా నిలిచి మేలు చేసిన దేవుడు లేనప్పుడు నేనెందుకు ఉండేందనే ఆ సంతాప సభ వద్దనే ఆ బిల్డింగ్ పైకి ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వెంకట నరసయ్య ఆత్మహత్యతోటి అతనికి 5 కూతుళ్ళు కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆ 5 కూతుళ్లను మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ్య షర్మిల పరామర్శిస్తున్న కుటుంబ సభ్యులతోటి వారిని పరామర్శించి వారి కుటుంబ వివరాలను మొత్తం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రోజు మొత్తానికి 3 కుటుంబాలను పరామర్శిస్తారు. ఫస్ట్ వెంకట నరసయ్య కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత వెంకట నరసయ్య కుటుంబం పరామర్శించిన తర్వాత ఆలియా మండలంలోని గరికేపాటి తండాకు చెందిన బానావత్ బోడియా నాయకు కుటుంబాన్ని పరామర్శిస్తారు. బోడియా నాయకు గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. ఆ తర్వాత త్రిపురావరం మండల కేంద్రంలోని మహిళ రాముల కుటుంబాన్ని పరామర్శించడం జరుగుతుంది. ఈ రోజు పరామర్శించే వారిలో 3 కుటుంబాల్లో 2 కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక లేరు అనే వార్త తెలియడంతో ఇక అతను అంటే ప్రజలందరికీ మేలు చేసిన మహానాయకుడు లేనప్పుడు మీ వెతుకొని 2 కూడా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలే ఉన్నాయి. తర్వాత ఒకరు గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు వెంకట నరసయ్య కుటుంబాన్ని పరామర్శిస్తున్న షర్మిల వారి కుటుంబ వివరాలను తెలుసుకోవడం జరుగుతుంది. మొత్తం 5 కూతుళ్ళ వివరాలను తెలుసుకొని అంటే ఇప్పటికీ 4 కూతుళ్లకు వివాహాలు కావడం జరిగింది. ఒక చిన్న కూతురుకు మాత్రం వివాహం కాలేదు. ఆయన ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆమె అంటే వెంకట నరసయ్య చనిపోయిన తర్వాత చిన్న కూతురుకు ప్రభుత్వం ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఉద్యోగం ఉన్నప్పటికీ కొంత అందరూ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆడవాళ్ళే కావడంతో మగ దిక్కును కోల్పోయిన ఈ కుటుంబంలో కొంత చాలా దీనావస్థలు అంటే కుటుంబ సభ్యులు కోల్పోయి పుట్టడి దుఃఖాన్ని అనుభవిస్తున్నారని చెప్పవచ్చు. ఆ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచి నేనున్నానంటూ మీకు అండగా నిలుస్తామని నల్ల కాలువలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆ కుటుంబాన్ని ఈ రోజు షర్మిల పరామర్శించడం జరుగుతుంది. షర్మిల పరామర్శిత ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. ఎందుకంటే 5.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎవరు కూడా ఈ గ్రామాన్ని కానీ ఈ వాడకు వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శిస్తారని కూడా ఎవరు ఊహించలేదు. ఈ రోజు షర్మిల రావడంతో ఈ కాలనీలో కూడా పండుగ వాతావరణం నెలకొంది. ఆ కుటుంబ సభ్యులు ఆ కుటుంబానికి సంబంధించిన బంధువులు కూడా అందరూ వచ్చి షర్మిలతోటి వారు కరచాలం చేయడంతో పాటు వారి బాధలు వాళ్ళ బాగోగుల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి చేసిన మేలుని ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి ఒక్కరికే కాదు ప్రతి ఒక్కరికి అంటే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ కూడా మేలు చేశాడని ఆయన మేలుని ఇప్పటికీ ఎవరు మర్చిపోలేని అలాంటి మేలు చేసే నాయకుడు మళ్ళీ లేరనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మేలు చేశాడు. అంటే ఆరోగ్యశ్రీ కావచ్చు, ₹2 కిలో బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఏదైనా రైతులకు కానీ పంట రుణాల మాఫీ కానీ ఫ్రీ కరెంట్ కానీ ఇట్లా అనేక రకాలుగా ప్రతి ఒక్క కుటుంబానికి 2-3 రకాలుగా మేలు చేసిన మహానాయకుడు లేడు అనే దానికి అంటే ఎవరు కూడా తట్టుకోలేని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఆ నేపథ్యంలోనే వెంకట నరసయ్య కూడా ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ ప్రాణాలు కోల్పోయాడని చెప్పడం జరుగుతుంది. ఆ ప్రాణాలు కోల్పోయిన వెంకట నరసయ్య ఆ కుటుంబాన్ని ఇప్పుడు పరామర్శిస్తూ వారి బాగోగులు తెలుసుకుంటూ వారికి వెన్నుదన్నుగా నిలిచి వారికి అండగా నిలుస్తామని కూడా షర్మిల చెప్పడం జరుగుతుంది. హెలికాప్టర్ కనుగొన్నాను కానీ అమ్మాయి ఫోన్ కలవాల జరిగిన గంటకి మాకు ఫోన్ వచ్చింది పైన ఇట్లా దూకారని చెప్పి
ఆయన అభిమానం ముందు మా అమ్మ ఎవరు గుర్తు రాలేదక్క మా నాన్నకి ఒక్కసారి నా గుర్తు పెట్టుకుంటే ఆగాడేమో కానీ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర రెండవ రోజు నల్గొండ జిల్లాలో కొనసాగుతుంది. మొదటి రోజు 3 కుటుంబాలను పరామర్శించిన షర్మిల ఈ రోజు రెండవ రోజు కూడా 2 కుటుంబాలను నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 3 కుటుంబాలను పరామర్శిస్తున్నారు. మొదట నాగార్జున సాగర్ లోని వెంకట నరసయ్య కుటుంబాన్ని పరామర్శిస్తున్న వెంకట నరసయ్యకు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అమితమైన అభిమానము. ఈ అమితమైన అభిమానం ప్రభుత్వ ఉద్యోగి. ఆ ఉద్యోగం చేస్తూనే రాజశేఖర రెడ్డి అంటే ఎనలేని ప్రేమ అతనికి. అతను రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత నాగార్జున సాగర్ లో సంతాప సభ ఏర్పాటు చేసి ఆ సంతాప సభకు హాజరైన వెంకట నరసయ్య అక్కడికి సంతాప సభలో మాట్లాడమని అభిమానులు కానీ ఆ యూనియన్ నాయకులు కానీ కోరారు. అతను మాట్లాడకుండా అంటే ప్రజలందరికీ అంటే ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే రాజశేఖర రెడ్డి లేనప్పుడు నేనెందుకు అని ఆ బిల్డింగ్ పైన సంతాప జరిగే ఆ ప్రాంగణంలోని బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వెంకట నరసయ్యకు 5 కూతుళ్ళు. 5 కూతుల్లో 4 కూతుళ్లకు వివాహాలు కావడం జరిగింది. చిన్న కూతురుకు మాత్రం వివాహం కాలేదు. ఇప్పటికీ ఆ కుటుంబం అంటే మగ దిక్కును కోల్పోయి అంటే పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం చాలా దీనావస్థలో చాలా దుర్భరమైన పరిస్థితి ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే ఇప్పటికి కూడా వాళ్ళు రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే అమితమైన ప్రేమను కనబరుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే 5.5 సంవత్సరాల తర్వాత వాళ్ళను గుర్తుపెట్టుకొని తమ కుటుంబాన్ని గుర్తుపెట్టుకొని రాజశేఖర రెడ్డి తనయ్య షర్మిల ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు గత నల్ల అడుగులల్ల ఎన్నెలో ఎన్నెల ఎట్లా ఎన్నిండమ్మా ఎన్నెలో ఎన్నెల బయలుదేరినాడు ఎన్నెలో ఎన్నెల విమానం కూడాను ఎన్నెలో ఎన్నెల రచ్చబండ కార్యక్రమం ఎన్నెలో ఎన్నెల రాజన్న ఎన్నిండు ఎన్నెల రామణ సందనాలు ఎన్నెల రాజాని కొందనాలు ఎన్నెల అప్పుడు రాజన్న ఎన్నెలో ఎన్నెల రాజన్న ఏమందు ఎన్నెలా ఎన్నెలా ఏమి చేసేనమ్మా ఎన్నెలా ఎన్నెలా అంతోదయ కారట్లు ఎన్నెలా ఎన్నెలా మాకు ఇచ్చిండమ్మా ఎన్నెలా ఎన్నెలా ఇప్పుడు అన్ని కూడా ఎన్నెలా అన్ని మాకి అయిపోయినవమ్మ ఎన్నెలా రావణ సందనాలు ఎన్నెలా రాజాని కొందనాలు ఎన్నెలా లక్ష్మమ్మ కన్న కొడుకు ఎన్నెలా ఎన్నెలా రాజశేఖర్ రెడ్డి ఎన్నెలా ఎన్నెలా ఇలుపుల పాయాలోన ఎన్నెలా ఎన్నెలా పుట్టిన పులి బిడ్డ ఎన్నెలా ఎన్నెలా దేశమంతా ఎన్నెలా ఎన్నెలా పాలించిన మా తండ్రి ఎన్నెలా ఎన్నెలా నల్ల మాలడుగులల్ల ఎన్నెలా ఎన్నెలా నల్ల మాలడుగులల్ల ఎన్నెలా మరి మాయమైపోయిండు ఎన్నెలా రాజన సందనాలు ఎన్నెలా రాజాని కొందనాలు ఎన్నెలా ఏమంటా ఉందమ్మా ఎన్నెలా ఎన్నెలా నా పుణ్య పురుషుడా ఎన్నెలా ఎన్నెలా నా ప్రాణనాథుడా ఎన్నెలా ఎన్నెలా అప్పుడే నువ్వెళ్ళు ఎన్నెలా ఎన్నెలా నిన్నే నా దేవుడా ఎన్నెలా ఎన్నెలా బంగారి జాతులకు ఎన్నెలా ఎన్నెలా భయమందు చెందేనా ఎన్నెలా ఎన్నెలా నల్లాను ఎన్నెలా ఎన్నెలా రాజాని కొందనాలు ఎన్నెలా 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 వా తల్లి కన్నీరు ఎన్నెలా ఎన్నెలా ఎట్లాగా చూస్తుంది ఎన్నెలా 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 కుమ్మవరు సాలమ్మ ఎన్నెలా ఎన్నెలా రాజశేఖర్ రెడ్డి ఎన్నెలా ఎన్నెలా ఇంకా నీకెక్కడా ఎన్నెలా ఎన్నెలా ప్రయాణం ఉన్నాడు ఎన్నెలా ఎన్నెలా ఎల్లిరా ఓ తల్లి ఎన్నెలా ఎన్నెలా సందనాలు ఎన్నెలా రాజాని కొందనాలు ఎన్నెలా
నల్ల నల్ల అడవులల్ల ఎన్నెలో ఎన్నెల ఎట్లా ఎండిందమ్మ ఎన్నెలో ఎన్నెల బయలుదేరినాడు ఎన్నెలో ఎన్నెల విమానం కూడాను ఎన్నెలో ఎన్నెల రచ్చబండ కార్యక్రమం ఎన్నెలో ఎన్నెల రాజన్న ఎల్లిండు ఎన్నెల రామణ సందనాలు ఎన్నెల రాజాని కొందనాలు ఎన్నెల అప్పుడు రాజన్న ఎన్నెలో ఎన్నెల రాజన్న ఏమందు ఎన్నెల ఎన్నెల ఏమి చేసేనమ్మా ఎన్నెల ఎన్నెల అంతోదయ కారట్లు ఎన్నెల ఎన్నెల మాకు ఇచ్చిండమ్మా ఎన్నెల ఎన్నెల ఇప్పుడు అన్ని కూడా ఎన్నెల అన్ని మాకి అయిపోయినవమ్మ ఎన్నెల రామణ సందనాలు ఎన్నెల రాజాని కొందనాలు ఎన్నెల లక్ష్మమ్మ కన్న కొడుకు